ఓం శ్రీ సంతోషి మాతాయ నమః. ఈ సృష్టిలో స్త్రీ చాలా గొప్ప శక్తి స్వరూపం. ఎందుకంటే స్త్రీలకు సహజంగా 2 జన్మలు. వారి యొక్క తల్లిదండ్రులు జన్మించినప్పుడు ఒక జన్మ, తదుపరి వారి వివాహానంతరము గర్భధారణ జరిగిన తర్వాత వారి యొక్క శరీరంలో విశేషంగా పార్వతీ పరమేశ్వరు యొక్క అనుగ్రహం చేత వారికి పునరుత్పత్తికి వారి యొక్క శరీరము వివిధ రకాలైనటువంటి వ్యవస్థలతో స్థితింపబడుతూ మరి వారు గర్భధారణ అనంతరము లోపల ఉండేటువంటి పిండం ఏర్పడగానే ఆ పిండంలో ఉన్నటువంటి ప్రతిచర్య ఈ స్త్రీకి అనుకరణగా స్వీకరిస్తూ మరి అంతేకాకుండా విశేషంగా వారికి 5వ మాసం సంప్రాప్తం కాగానే లోపల ఉండేటువంటి శిశువునకు పిండమునకు అనేకమైనటువంటి జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు స్థితింపబడుతూ ఉంటాయి. ఆ సమయంలో విశేషంగా స్త్రీలు ఎవరైతే గర్భధారణ జరిగిన 5వ మాసం నుంచి వారు వైద్యుల సంరక్షణలో వైద్యుల యొక్క నియమాలతో ఆహార నియమాలు స్వీకరిస్తూ వారు నిత్యం కూడా చేయవలసినటువంటి గొప్ప ధర్మం వారు స్వీకరించే ఉచ్ఛ్వాస నిశ్వాస ప్రాణవాయువులో నిరంతరం ఓం శివాయ నమః, దుర్గాయ నమః, సంతోషి మాతాయ నమః, ఓం సూర్యాయ నమః అని వారికి ఇష్టానుసారం వారు ఏదో ఒక దైవనామస్మరణ చేయడం వల్ల వారు స్వీకరించే ప్రాణవాయువుల్లో పార్వతీ పరమేశ్వరుని యొక్క శక్తి ప్రసరింపబడుతూ తన దేహంలో ఉండేటువంటి సమస్త మస్తిష్కంతో పాటు అనేక భాగాలకు సిద్ధింపబడుతూ విశేషంగా గర్భంలో ఉన్నటువంటి శిశువునకు ఒక గొప్ప శక్తిగా చైతన్యంగా స్వీకరింపజేస్తూ మరి వారి యొక్క పూర్తి ప్రసవ సమయానికి చక్కటి దైవశక్తితో చైతన్యంతో ఒక శిశువు ప్రసవం చెందుతూ మరి ఆ యొక్క స్త్రీకి వారి పునర్జన్మ మరల శ్రీ దుర్గాదేవి పరమేశ్వరుని కృపతో అని సిద్ధింపబడుతుంది. ఇది చాలా అవశ్యము. మరి అందరూ స్త్రీలు విశేషంగా వారి గర్భధారణ సమయము మరియు 5వ మాసం నుంచి నామజపం చేయడము సర్వదా సుఖప్రసూతికి ఒక వరము.